హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వసంత వైబ్స్. మీకు ఇప్పుడు ఒక ప్రీమిక్స్ పౌడర్ చూపిస్తున్నాను. అది రసంకి అండ్ ఆల్సో సాంబార్కి వాడుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ అండి. 3 కప్స్ కందిపప్పు తీసుకోండి. ఇప్పుడు పప్పులన్నీ ఒకేసారి మనం దోరగా వేపుకొని పెట్టుకోవచ్చు. 1/2 కప్పు మినపప్పు, ఒక 1/2 కప్పు శనగపప్పు వేసి ఈ పప్పులన్నీ వేపేసుకొని సెపరేట్గా పెట్టేసుకోండి. సో నేను నాకు కొంచెం ఈజీగా చేసుకోవడం కోసం అన్నీ కలిపి వేపుకుంటాను. మీరు మాత్రం సెపరేట్గా వేపుకోండి. అన్నీ దోరగా మంచి కమ్మని వాసన వచ్చేంతవరకు వేపుకోండి. సో దీంట్లో ధనియాలు 1 కప్పు, 1/2 కప్పు మిరియాలు వేసి అవి కూడా దోరగా వేగనివ్వండి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ మెంతులు. మన సాంబార్కి మెంతు పొడి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో తర్వాత జీలకర్ర, 1/2 కప్పు జీలకర్ర కూడా వేసిన తర్వాత దాన్ని కూడా అన్నీ కలిపి. జీలకర్ర లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే అది ఒక చిన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఫాస్ట్గా వేగిపోతుంది. అందుకని ఎక్కువసేపు దాన్ని వేగనివ్వక్కర్లేదు. ఇవన్నీ మీరు సెపరేట్గా వేపుకోండి. పప్పులు వేరేగా, మిగతా ఐటమ్స్ అన్నీ వేరేగా. అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి జస్ట్ వేడికిన మనకు చాలు పౌడర్ అయిపోతుంది. సో ఎండుమిర్చి వేసి కలిపేసి దాని తర్వాత మనకు ఫ్లేవర్ కోసం కరివేపాకు ఎక్కువ ఎంత వేసుకున్నా మంచిది అది. సో కరివేపాకు కూడా దాంట్లో తేమ పోవాలా, ఎందుకంటే నిల్వ ఉంచుతాం కాబట్టి తేమ పోయినంతవరకు ఉండాలి కాబట్టి ఇది కొంచెం బాగా వేగనివ్వండి. సో ఉప్పు కూడా వేస్తే ఉప్పు లోపల ఉన్న తడి కూడా వేడికి పోతుంది. కొద్దిగా ఈ పౌడర్కి సరిపడా ఉప్పు వేసుకొని సో అవన్నీ కలిపి వేగిపోయిన తర్వాత దాంట్లో చింతపండు ఉంటుంది కదా, చింతపండు మీరు వేయండి. మీకు ఎంత కావాలో మీరు దీన్ని బట్టి వేసుకోండి. లేదా ఆమ్చూర్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. నేను చింతపండు నా దగ్గర ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి ఆ పౌడర్ని కొద్దిగా వేసి పెట్టాను. ఆ పౌడర్ కూడా వేసేసి కలిపాను. దాంట్లో కూడా ఏమైనా తడి ఉంటే ఆ తడి కూడా పోతుందని. సో చింతపండు అయిపోయిన తర్వాత మనం ఇంగువ ఎంత కావాలంటే అంత ఇంగువ వేసుకోవచ్చు. తర్వాత పసుపు 1 స్పూన్ వేసాను, ఎందుకంటే ఆల్రెడీ వెజిటబుల్స్ వేస్తాను కదా. తర్వాత కారం 1 స్పూన్ వేసి ఇవన్నీ ఒకసారి కలిపేసి ఇవన్నీ జస్ట్ వేడికి అన్నీ సెట్ అయ్యేటట్టుగా చేసేసి వాటిని మిక్సీలో వేసి తిప్పేసి చిన్న సాఫ్ట్గా పౌడర్ బాగా మెత్తగా అయ్యేటట్టుగా చేసేసి దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోనూ దాన్ని స్టోర్ చేసేసుకుంటాము. తర్వాత మనం సాంబార్ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దానిలోని కొద్దిగా ఆవాలు కానీ నచ్చితే నెయ్యితో అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాంబారు. మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి వీటిని తాలింపులో వేసుకుంటాం. తాలింపు అంతా దూరగా వేగిన తర్వాత మనం ముక్కలు కావాలి కదా సాంబార్కి. ఆ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలన్నీ మనకి ఏమి నచ్చితే అవి ఆనపకాయ, వంకాయ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బెండకాయ, ఇవన్నీ మునక్కాడ అయితే మంచి వాసన వస్తుంది కాబట్టి అన్నీ వేసేసి వాటిలోనే మనకి సరిపడా ఉప్పు, పసుపు ఆల్రెడీ మనం పౌడర్లో వేసాం. ఉప్పు, పసుపు కాబట్టి మరీ ఎక్కువగా వేసేసుకోకండి. ఈ ముక్కలకు సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోండి. ఉప్పు, పసుపు వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసేసి ఉడకనివ్వండి. వాటిని పూర్తిగా మగ్గినంత వరకు ఉంచిన తర్వాత మనం తయారు చేసుకున్న సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ తీసుకొని ఒక బౌల్లో వేసేసి దానికి కొద్దిగా వాటర్ పోస్తూ ఆ పేస్ట్ని కలిపియండి ఉండలు లేకుండా. సో లాస్ట్లో మనం ఎంత సాంబార్ కావాలనుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ దాంట్లో పోసేసి ఒక పక్కన పెట్టుకోండి. దాంట్లోపల మనము కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని తురిమి కొబ్బరి వేసుకోవచ్చు. కొత్తిమీర కట్ చేసి కొత్తిమీరని కూడా దీంట్లో వేసి రెడీ చేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. అది ముక్కలు ఉడికిపోయిన వెంటనే దాంట్లో వేసేయచ్చు. ముక్కలు ఉడికిపోయిన లేదు ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో కావాల్సిన ఉప్పు, కారం అన్నీ ఒకసారి ఇవన్నీ సాంబార్ కలిపిన పొడి ఉంది కదా అది వేసేసి మొత్తం టేస్ట్ చూసుకోండి. దాంట్లో పులుపు సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అని మీకు ఏవేవైతే లోటు అనిపిస్తే అవన్నీ వేసుకోవచ్చు దాంట్లో. ఎందుకంటే ఆల్రెడీ పొడిలో కూడా మనం వేసాం కాబట్టి ఇప్పుడు మీకు తెలుస్తుంది టేస్ట్ చూస్తే ఏంటంటే తగ్గాయో అన్నది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు నాకు పులుపు కొద్దిగా తక్కువ అనిపించింది.
సో నేను ఆల్రెడీ అదే ఆమ్చూర్ పౌడర్ ఉంది తయారు చేసింది. సో ఆమ్చూర్ పౌడరు ఒక స్పూన్ వేసుకొని దాన్ని కెరలు పెట్టానండి. కెరలు పెట్టేసిన తర్వాత అవి ఒక 10 నిమిషాలు కెరలు పెడితే చాలు. దాని తర్వాత ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత దాన్ని ఆపేసి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి.